అందరికీ నమస్కారం. కార్తీక మాసం 8వ రోజు వినాల్సిన పారాయణము. వశిష్ఠ ఉవాచ. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసములో ఎవరైతే హరిముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ వేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలం నందు విష్ణువుని అర్పించే వాళ్ళు స్వర్గ నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విశ్వాలయానికి వెళ్ళి దైవ దర్శనము చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీపధూపాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్షద్వీపాలను వెలిగించి సమర్పిస్తే వాళ్ళు విమానరూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైన దీపములు పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములై అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. ఎలుక దివ్య పురుషుడగుట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విశ్వాలయము ఒకటుండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిచి చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశమును అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచినాడు, నీళ్లు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణ అర్పమస్తు అనుకొని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ పత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ ఒత్తిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపము వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతున్న ఒత్తి అగ్ని సంపర్కమై ఉండడంతో ఎలుక దానిని వదిలివేసినది. అది ప్రమిదలో పడి 2 ఒత్తులుగా చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూషికమును ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను. కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపము వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యము వలన ఈ దివ్య దేహమును పొందాను.
తపస్సు పన్నెండివైనా నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి, దయాగలవాడివై వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాననేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విశ్వర్పణము చేసి పునఃగుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి తారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపము వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటారావాలతో నిలువునా పగిలి నేలపడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడంతో విస్మచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతములో ఒక బ్రాహ్మణుడను. అయినా వేదశాస్త్ర పటమును గాని హరికథా శ్రవమును కానీ క్షేత్రయాత్రలను గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచసనాలపై కూర్చొనించి నేను ఉన్నతాసమునపై కూర్చునేవాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికై ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలముగా దేహాంతర నరకగతుడనై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయాలు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్టాశిషమైన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దువలను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపి అయినా నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుని వచనాలను చిన్న ఋషుల తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యని ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపం వలనే ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడము వలన దామోదరుని దయ వల్ల మోక్షమును పొందడం తథ్యము. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బుద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తపస్సులో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఇంతటితో 8వ రోజు పారాయణము సమాప్తము. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పులు ఉంటే మన్నించండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.